హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చట్టసభల చరిత్రలోనే అత్యంత తీవ్రమైన పరిశ్రమకు దగ్గర మారాయి. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజ్ వివాదం ఒకవైపు, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు యువత భవిష్యత్తును అంధకారాలు నెట్టేస్తుంటే, మరోవైపు ఈ అంశంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన లాఠీచార్జ్, పెల్లెట్ గన్లు, నైల్స్ ఉన్న లాఠీలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించాయి. ఢిల్లీ పోలీసు వ్యవస్థ మరియు కేంద్ర బలగాలు నేరుగా కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఈ అనిశ్చిత చర్యలకు, అరాచకానికి హోంమంత్రి అమిత్ షా నేరుగా బాధ్యత వహిస్తూ ఉభయ సభల్లో సమాధానం చెప్పాలని విపక్ష ఇండియా కూటమి బలంగా పట్టుబడుతుంది. ప్రతిపక్షాల బలం గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిన నేపథ్యంలో హోంమంత్రి అధికారిక ప్రకటన చేసే వరకు సభలను సాగనిచ్చేది లేదని తేల్చెప్పాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం విపక్షాల డిమాండ్లను వెంటనే తలగ్గకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. మొదట్లో ఏ మంత్రి సమాధానం చెప్పాలో విపక్షాలను నిర్దేశించలేమని చెప్పిన కేంద్రం సభలు నిరంతరం స్తంభిస్తుండటంతో కొంత వెనక్కు తగ్గి సమగ్ర చర్చకు సిద్ధమని ప్రకటించింది. కానీ చర్చ ముగిసిన తర్వాతే హోంమంత్రి మాట్లాడతారని, ఆయన మాట్లాడేటప్పుడు నినాదాలు చేస్తూ విపక్షాలు సభ నుండి పారిపోకూడదని తిరుగు షరతు పెట్టాయి. ఈ క్రమంలో రాజ్యసభ చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి సైతం హోంమంత్రి సభకు వచ్చేలా చూడాలని సూచించినప్పటికీ అది కేవలం విపక్షాల అభ్యర్థనను చేరవేయడం తప్ప అధికారికంగా ఆదేశం కాదు అని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సమర్థించుకోవటం ఈ వివాదాన్ని మరింత పెంచింది. అసలు ఈ రాజకీయంలో నడుస్తుండగానే ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లులు వంటి కీలకమైన చట్టాలను ఎలా చర్చ లేకుండా ప్రస్తుతం ఆమోదించుకుంటుందనే ఆందోళన కూడా నడుస్తుంది. అసలు హోంమంత్రి సమాధానంపై విపక్షాలు ఇంతగా మాట్లాడడం వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏమన్నా ఉందా? ప్రభుత్వం ఎందుకు డిఫెన్స్లో పడింది? చర్చలు లేకుండా బిల్లు పాస్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకి ఎంతవరకు ప్రమాదకరం? అసలు ఈ సుదీర్ఘ డెడ్లాక్ రాజకీయ ముగింపు ఏంటి? ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక కీలకమైన బిల్లులు ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి పార్లమెంట్లో. గత కొంతకాలంగా పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నాయా, కేవలం నినాదాలతోనే ముగుస్తున్నాయా? ఇలాంటి పార్లమెంట్ సమావేశాల వల్ల ఎవరికి ఉపయోగం? ఈ అంశాలన్నిటిపైన మనం ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. దీని గురించి మనతో మాట్లాడటానికి ఏపీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ తులసిరెడ్డి గారు నమస్తే సార్. ఇక్కడ చాలా కీలకమైన బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. అయితే ఈ ప్రతిసారి సభలో కీలకమైన బిల్లుల గురించి చర్చ జరగకుండా కొంత ఈ మధ్యకాలంలో చూస్తే ఈ సమావేశాలు కానీ లాస్ట్ సమావేశాలు కానీ నినాదాలతోనే సరిపోతున్నాయి. ఎక్కువగా చర్చ కన్నా ఎక్కువగా వాకౌట్లు లేకపోతే వాయిదాలే పడుతున్నాయి. సో వీటి వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఉండే అవకాశం చాలా ఉందనేది విశ్లేషకుల వాదన. అంటే ఏంటి ఇండియా కూటమి వాళ్ళ యొక్క రాజకీయ వ్యూహం ఏంటి? అధికార పక్షాన్ని ప్రతిసారి ఇరుకుని పెట్టే అంశంలో కొంత ప్రజలకి నష్టం కలిగే పని కూడా జరుగుతుంది అనేది కొంత వాదన. ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు ఇక్కడ ఒక్కరిని అనాల్సిన అవసరం లే, ఆ పక్క ఈ పక్క రెండు పక్కల అట్నే అయిపోయింది. ఇప్పుడు ఏదైనా రెండు కలిసి చెప్పట్లేదు. ఇది సరే, వీళ్ళు అడుగుతున్నారు, ఏం అమిత్ షా సమాధానం చెప్పడానికి ఏముంది? ఇప్పుడు ఆయన కన్సర్న్ మినిస్టరు, ఆయన కానీ ప్రైమ్ మినిస్టర్ గారి అది సీరియస్ ఇష్యూ. దాని గురించి ఆల్రెడీ జరగాల్సిందో జరిగిపోయింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు, రిజల్ట్ ప్రకటించాడు, ఒక కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ వేశారు, చర్యలు తీసుకుంటున్నారు. అది దాని నిరసన అయిపోయింది, విద్యార్థులు విరమించుకున్నారు. అదే చెప్పచ్చు కదా, ఇక్కడ ఏముంది వచ్చేసి దానికి? అది వచ్చేసి ప్రైమ్ మినిస్టరో లేకుంటే హోమ్ మినిస్టరో చర్చకు పెడితే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, ఇది చెప్తే వీళ్ళు చెప్తారు. కాబట్టి అది ఎందుకు చర్చకు పెట్టడం లేదు నాకు అర్థం కావడం లేదు గవర్నమెంట్. కాబట్టి ఇక్కడ విశ్వాస తీర్మానమో ఇంకోటి చర్చే కదా. కాబట్టి చర్చకు పెడితే ఎప్పుడో అయిపోయింది కదా. అది ఎందుకు మరి ఇప్పటికి నాకు అర్థం కావడం లేదు. ప్రైమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడడం లేదు, లేకుంటే హోమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళు ఒకసారి చర్చ పెట్టి అయిపోతుంది కదా. ఇది ఒక యాంగిల్. ఇంకా జనరల్ గా ఓవరాల్ గా పార్లమెంట్, నేను కూడా 88 to 94 6 years రాష్ట్ర మెంబర్గా ఉన్నాను. కానీ అప్పటికే క్వాలిటీ బాగా తగ్గిపోయింది. రోజు రోజుకు ప్రతి సెషన్ కు వచ్చేసి పార్లమెంట్ సమావేశాల యొక్క క్వాలిటీ, గుణాత్మకమైనటువంటి క్వాలిటీ బాగా తగ్గిపోతా ఉంది. నానాటికి చీసికట్టు నాగంబట్టు అన్నట్టు ఇది చాలా బాధాకరమైన విషయమే. ఆ పార్టీ ఈ పార్టీ, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, గ్రాడ్యువల్ గా అన్ని పీరియడ్ లో తగ్గిపోతా ఉంది. ఇది పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఈ చర్చా వేదికలు బదులు ఇవి రచ్చ వేదికలుగా అయిపోయినాయి. ఇది
వాటి ఉద్దేశం వచ్చేసి చర్చా వేదికలు, చర్చ ద్వారా ప్రజాస్వామ్యానికి ప్రజలకు మంచి చేయాలని పెట్టింది మన పెద్దలు. కానీ అది చర్చా వేదికలు పోయి రచ్చ వేదికలు అయిపోయినాయి. ఇది తలాపాపం తలా పిడికినట్టు అందరి పాత్ర ఉంది దీంట్లో. కాబట్టి ఇది ప్రజలకు నష్టం, ప్రజాస్వామ్యానికి నష్టం, ప్రతిపక్షానికి నష్టం, ప్రభుత్వ పక్షానికి నష్టం. ప్రజాధనం దుర్వినియోగం అయిపోతా ఉంది, వేస్ట్ అయిపోతా ఉంది. అసలు పార్లమెంట్ మీద చులకన భావం ఏర్పడతా ఉంది. మొత్తం దేశ ప్రజలకు 147 కోట్ల భారత ప్రజానీకానికి ఒక పవిత్ర దేవాలయంగా, ఒక అత్యున్నతమైన సభగా భావించే పార్లమెంట్ మీద చులకన భావం, ఆఖరికి విద్యార్థుల్లో కూడా, హై స్కూల్ విద్యార్థుల్లో కూడా ఒక చులకన భావం ఏర్పడుతుంది. ఇది చాలా ప్రమాదము ప్రజాస్వామ్యానికి, ఇంత పెద్ద దేశానికి. కాబట్టి దీని ఒకరిని తప్పులు బట్టేది కాదు, కానీ ఇది కాలక్రమేణా క్రమానుగతంగా వచ్చేసి పార్లమెంట్ అంటే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతున్నారు. ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చేది ఏదో గలాట్ చేయడము, మళ్ళా వాయిదా వేస్తారు అని యాంగిల్కి వచ్చేసి ఈరోజు చర్చ జరుగుతుంది, ప్రిపేర్ అయిపోవాలా. ఆ ప్రిపేర్ అయిన కూడా 5 నిమిషాలు మాట్లాడడానికి ఒకసారి ఈ యొక్క వాయిదాల పర్వంతో 10 రోజులు కూడా అవకాశం రాదు. 5 నిమిషాలు మాట్లాడడానికి 10 రోజులు అవకాశం రాదు. కాబట్టి చాలా బాధేస్తుంది వచ్చేసి. దీనికి ఒకరి కారణం అని కాదు, ఇలా రకరకాల పిఎస్సి ఉంది, బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ముందుగా చర్చించుకుంటారు. ఆడ ఏమేమి అంశాలు పెట్టాలని ఆన్నే ఎఫెక్ట్గా డీల్ చేసి కట్టుకు పెట్టి దాని ప్రకారంగా ప్రొసీడ్ కావాలి. బిఎస్సి పెట్టింది దీనికోసము పార్లమెంటు సమావేశాలు, పార్లమెంటు లోపల వచ్చేదానికి ముందు ఈడ ఇటువంటి జరగకుండా, ప్రజల్లో చులకన భావం జరగకుండా ఏమేమి అంశాలు రావాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఆడ అటు ప్రతిపక్షము, అధికార పార్టీలు అందరూ కూర్చొని స్పీకర్ సమక్షంలో నిర్ణయిస్తారు. దాని ప్రకారంగా ప్రొసీడ్ అయిపోతే అటు ప్రభుత్వ పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ ఆటోమేటిక్గా ప్రతిపక్షం వచ్చేసి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, ప్రభుత్వాన్ని వచ్చేసి వివిధ సమస్యల మీద ప్రభుత్వానికి సమస్యల మీద చూపొచ్చు. దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రతిపక్షానికి మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. చర్చలు జరగకుండా ఇప్పుడు ఏమవుతున్నాయి, బిల్లులు వచ్చేసి చర్చ జరగకుండా పాస్ అయిపోతున్నాయి. అది ఆ బిల్లులో ఏముందో కూడా పార్లమెంట్ సభ్యులకు తెలియదు, ప్రజలకు తెలియదు, కానీ బిల్లులు ఏం పాస్ అయిపోయినాయి. నిన్న కూడా ఈ యొక్క సమావేశాల్లోనే దాదాపు ఇప్పటికి ఒక 7-8 బిల్లులు వచ్చేసి చర్చ లేకుండా అయిపోయినాయి. ద బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు, ద టాక్సేషన్ అదర్ లా అమెండ్మెంట్స్ బిల్లు, ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్లు, కేరళ పేరు మార్పు బిల్లు, ఎంఎస్ఎంజి సవరణ బిల్లు, నేషనల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ సవరణ బిల్లు, రిజిస్ట్రేషన్ ఆఫ్ పర్సంటేజ్ బిల్లు, ఇట్లా అనేక బిల్లులు చర్చ లేకుండానే పోతున్నాయి. కాబట్టి దీనికి అందరూ కారణమే. 2 పక్కల నుండి ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఈ పక్క కానీ ఆ పక్క కానీ. రైట్ సార్. మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ 2012 లెక్కల ప్రకారం ఒక 6 గంటలు అంటే ఒక ఫుల్ డే పార్లమెంట్ సమావేశాలు జరిగితే అయ్యే ఖర్చు దాదాపుగా 9 కోట్ల రూపాయలు అని చెప్పి అప్పటి నివేదికలు ఉన్నాయి సార్ మనకి. అంటే ప్రతి నిమిషం, ఒక నిమిషం జరిగితే దాదాపు 2.5 లక్షలు ఖర్చు అవుద్దంటే ఇదంతా కూడా 2012 లెక్క. మరి ఇప్పుడు ఎంతైందో తెలియదు, అది డబుల్ అయిందా, త్రిబుల్ అయిందా, ఇంకా దాటిపోయిందా కూడా తెలియదు మనకి. సో ఇంత విలువైన ప్రజాధనం ఇదంతా కూడా, ప్రతి రూపాయి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి అంతా కూడా ప్రజాధనం. ఇంత విలువైన ప్రజాధనాన్ని కేవలం పార్లమెంట్ అంటే ప్లకార్డులు పట్టుకొని ఒకళ్ళొకళ్ళు గొడవ పడటానికి, అలుచుకోవడానికి, తిట్టుకోవడానికి, ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఒక 5 నిమిషాలు మాట్లాడినా కూడా 5 రోజులు పట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు. దీనివల్ల ప్రజాస్వామ్యం అంటే సార్ ఇందాక చెప్పారు, పార్లమెంట్ సమావేశాలు అంటే కూడా జనానికి ఇంట్రెస్ట్ పోయింది. ఒకప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే పాత రోజుల్లో పొద్దున్నే పేపర్లో ఫస్ట్ పేజ్ మొత్తం బ్యానర్ ఐటమ్ దగ్గర నుంచి మొత్తం అది నిండేది. కొన్ని పేపర్స్ అయితే లోపల పార్లమెంట్లో ఏం జరిగిందని 2-3 ఎక్స్ట్రా ఎడిషన్స్ కూడా పెట్టేవాళ్ళు, అంటే ఇంత మీడియా లేనప్పుడు. సో ఒకప్పుడు జనాలకు కానీ అందరికీ అంత ఇంట్రెస్ట్ ఉండేది పార్లమెంట్ సమావేశాలు అంటే పార్లమెంట్లో ఒక బిల్ పాస్ అవుతుంది, పార్లమెంట్లో మన కష్టాల గురించి మాట్లాడుకుంటారు, ఒక అంశం గురించి చర్చ జరుగుద్ది, దానివల్ల మనకి ఉపయోగపడుతుంది అని ఒక ప్రజలకు ఒక హోప్ ఉండేది. కానీ ఈరోజు చూసుకుంటే అసలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి అనే విషయం కూడా చాలామందికి తెలియదు, యూత్కి ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు మనం పదే మాట్లాడుకుంటున్న జెన్జీలు ఎవరైతే ఉన్నారో ఆ జెన్జీలు పార్లమెంట్ గురించి మీమ్స్, జోక్స్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. అంటే ఇక్కడ చాలా కీలకమైన బిల్స్ ఉన్నాయి. గతంలో కూడా లాస్ట్ టైం జరిగినప్పుడు అంతే, ఈసారి కూడా అంతే. లాస్ట్ టైం కూడా మన చాలా కీలకమైన బిల్స్ ఉన్నప్పుడు ఇండియా కూటమి సభ నుంచి బాయ్కాట్ చేసేసారు. రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గురించి దేశవ్యాప్తంగా ఒక ర్యాలీ చేశారు, ఇది పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు.
ఈసారి కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ పేపర్ లీక్ గురించి వాటి గురించి సరే అది ఇంపార్టెంట్ థింగ్, దాని గురించి పార్లమెంట్లో బిల్ పెట్టినప్పుడేమో ఆ బిల్ని వ్యతిరేకించారు. దాంతోపాటు ఎఫ్సిఆర్ఏ బిల్ ఉంది, డిలిమిటేషన్ బిల్ ఉంది, గతంలో అది ఖాళీ ఈసారి పెడతారనుకున్నారు, ఉమెన్ కోటా బిల్ ఉంది, తర్వాత చాలా బిల్స్ ఉన్నాయి. వీటి గురించి చర్చ జరగకుండా కేవలం నేను రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాను సార్, ఒక 15 నిమిషాలు పార్లమెంట్ సమావేశాలు జరిగిందైతే ఇంతవరకు నేను చూడలేదు ఈ మధ్య కాలంలో. ఎందుకు సార్? అంటే ప్రజల డబ్బులు అంటే విలువ లేకుండా పోయిందా? పార్లమెంట్ సమావేశాలు అంటే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి? అనేక కీలకమైన బిల్లులు ఉన్నా కూడా చర్చ జరగకుండా బిల్లులు పాస్ అయిపోతున్నాయి. అసలు ఆ బిల్లు ఏముందో ఎవరికి తెలియదు. వాటి వల్ల ఎవరికి ఉపయోగం? ఎందుకో పార్లమెంట్కి ఇలాంటి రోజులు వచ్చినాయి, ఇలా జరుగుతుంది అనుకుంటాను సార్. నమస్తే అండి, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్తే, అదర్ ప్యానల్ మెంబర్స్ కు నమస్తే. చాలా కీలకమైన ప్రశ్న అండి, అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న. అయితే పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ అనే ఒక పార్టీకి ప్రతిపక్షంలో కూర్చున్న అలవాటు లేదు బేసిక్ గా చెప్పాలంటే. పైగా రాహుల్ గాంధీ నాయకత్వం వహించాక ప్రతిపక్ష పాత్ర పోషించడం ఎలా అనే విషయంలో కూడా, అంటే ముఖ్యంగా పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రతిపక్షాల రోల్ ఒకటి ఉంటుంది, అది చాలా కీలకమైంది. అంటే అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం అంతే ముఖ్యం మనకు. ప్రతిపక్షం బలం కూడా పెరిగింది, పార్లమెంట్ లో నంబర్ పెరిగింది. నంబర్ పెరిగినప్పుడు నేను సంతోషించాను, ఎందుకంటే బ్యాలెన్స్ అవుతుంది కనుక. ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా కొద్ది హద్దుల్లో ఉంటుంది, విచ్చలవిడితనం తగ్గుతుంది. కానీ ప్రతిపక్షము వినాలి, మాట్లాడాలి, ఈ రెండు చేయాలి. పార్లమెంట్ ఉన్నది, వారు పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పారు కదా, వినాలి, వినే ఓపిక ఉండాలి, దానికి తగిన సమాధానం ఇచ్చే శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి, వినే ధైర్యం ఉండాలి, చెప్పే సత్తా ఉండాలి. అలాంటిది లేనప్పుడు మనుషులం ఎప్పుడైనా ఏం చేస్తామంటే ఫ్రస్ట్రేషన్ గురవుతాం మనం. అంటే మన దగ్గర చెప్పలేని సరుకు లేనప్పుడు ఫ్రస్ట్రేషన్ గురవుతాం. అసలు ఇప్పుడు పార్లమెంట్ అనేది ఇప్పుడు ఏమైంది అంటే వెపనైజేషన్ అని అంటాం, ప్రతిదీ ఒక ఆయుధంగా మార్చుకోవడం. పార్లమెంట్ కూడా ఒక ఆయుధంగా మారింది. ప్రతిపక్షాల మాట్లాడేదే లేదు, తగ్గేదే లేదు అనే పద్ధతిలో ఎప్పుడు చూసినా పార్లమెంట్ లో ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా నినాదాలు వినపడతాయి. అక్కడ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నారు, ఇంకెవరు మాట్లాడుతున్నారు కాదు, నినాదాలే నినాదాలు. ఎవరికి వినే ఓపికనే లేదు, అసలు ఎవరికి చెప్పే ఇది లేదు, వినే పరిస్థితి అస్సలే లేదు. అల్లరి అల్లరి అంటాం, క్లాస్ రూమ్ లో పిల్లలు అల్లరి చేసినట్టుగా ఇక్కడ పార్లమెంట్ మెంబర్ కూడా అల్లరి చేస్తున్నారు. ప్రతిదాన్ని కూడా బలంగా అవతల నుంచి సమాధానం వస్తే కోపం వచ్చేస్తా ఉంది. ప్రొటెస్ట్ కనుక ప్రొటెస్ట్ కు కేంద్రం దేశంలో ఎక్కడ అంటే పార్లమెంటే అయిపోయింది. నేనేమంటున్నానంటే ప్రతిపక్షాలు బలంగా ఉండాలి, ప్రతిపక్షాలు ప్రజలను మొబిలైజ్ చేయగలగాలి, ప్రతిపక్షాలు రాష్ట్రాల్లో జిల్లాలలో ప్రజలను అవేర్నెస్ తీసుకురావాలి. జరుగుతున్న అన్యాయం, ఇప్పుడు సపోజ్ ఓటు చోరీ అనే ఒక నినాదము పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడుతున్నాం మనం. మాట్లాడుతున్నప్పుడు ప్రజలను కన్విన్స్ చేయాలి. మీరు సభలు పెట్టండి, జిల్లాలలో ర్యాలీలు పెట్టండి, లేకపోతే బంధువులు అక్కడ చేయండి, ఇక్కడ కాదు బంద్ అనేది. ప్రజలు ఇక్కడ ఇగో మీ ఓట్లన్నీ పోయినాయి అని చెప్పండి. అప్పుడు నిజంగా ఓట్లు పోయిన వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు. ఎంతమంది వచ్చారు అట్లా ఆ విధంగా? మీరు లక్షల మంది, ఇప్పుడు ఈ తెలంగాణలో 70 లక్షలు 80 లక్షలు పోతున్నాయి. 80 లక్షల మందిని హైదరాబాద్ లో మొబిలైజ్ చేశామనుకోండి, మా ఓట్లు పోయినాయని. ఎందుకు అలా చేయలేకపోతున్నాం? ఇది 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 తప్ప, అది తప్ప, ఏది ఓటు చోరీ అనేది తప్ప, నిజంగా ఇక్కడ ఓటు పోయిన వాళ్ళు ఎవరు లేరు అనేది తప్ప. ఏది తప్ప అనేది తేలాలి కదా, వీధుల్లో తేలాలి, లేకపోతే రాష్ట్రాల్లో తేలాలి. కానీ పార్లమెంట్ లోనే తేలాలి, పార్లమెంట్ లోనే అరవాలి. కనుక నా వాయిస్, నేను చెప్తున్న వాయిస్ ను బలంగా వినిపించడానికి కేంద్రం కావాలి పార్లమెంట్ అని. ఆ విధంగా ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ మెయిలింగ్ అనే అంటాం. ఇదిగో మీరు స్టేట్మెంట్ ఇస్తారా, ఇస్తే మేము ఆలోచిస్తాం మిమ్మల్ని చర్చకు. అంటే వీళ్ళేమంటున్నారంటే మీరు నినాదాలు ఇవ్వము, మాట్లాడేటప్పుడు పారిపోము అంటే మేము ఒప్పుకుంటాం, చర్చకు సిద్ధము అని. చర్చ స్టేట్మెంట్ కు డిమాండ్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ, ఏది హోంమంత్రితో ఈ పార్లమెంట్ జరగాలి. దీన్ని ఏమంటాము అని అంటే బ్లాక్ మెయిలింగ్ అని అంటాం. పార్లమెంట్ జరగాలంటే హోంమంత్రి స్టేట్మెంట్ కు ఒప్పుకోవాలి అని. హోంమంత్రి ఏమంటున్నాడు, స్టేట్మెంటే కాదు, మొత్తము నీటి పైనే చర్చకు మేము సిద్ధము, కానీ మీరు వినాలి, అల్లరి చేయొద్దు, నినాదాలు ఇవ్వద్దు, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇలాంటి ఒక బ్లాక్ మెయిలింగ్ పద్ధతిలో వారు అన్నారు కదా, బిఎస్సి
ఎందుకొరకము అని. బిఎస్సి అనేదే పోయింది. బిఎస్సి చర్చ అక్కడ జరగడం, టైం కేటాయించుకోవడం, పార్లమెంట్ లో మాట్లాడడం, మాట్లాడిన దానికి బలమైన సమాధానం ఇవ్వడం, ఇదంతా పోయిందండి. పార్లమెంట్ ఈ రోజు జరిగిందా అని ఆశ్చర్యపోతున్నాను. అంతకుముందు ఈ రోజు పార్లమెంట్ జరగలేదు, బైకాట్ చేశారు ప్రతిపక్షాలు అనేది ఒక ఆశ్చర్యకరమైన వార్త. ఈ రోజు బైకాట్ ఉంటది, ఒక రోజు ఎప్పుడో పార్లమెంట్ జరిగింది అన్నప్పుడు అవి వీడియోలో వినే అవకాశం ఉంది కనుక యూట్యూబ్ లో వింటూ ఉన్నారు. కనుక ఎవరు కేర్ చేయడం లేదు, పార్లమెంట్ ఎలాగూ జరగదు అనేటువంటి ఒక స్థితి ఈ దేశంలో దాపురించింది. వారన్నదే కరెక్ట్ తులసిరెడ్డి గారు. అందరూ దీంట్లో పాత్ర ఉంది. కానీ రేపునేమో ఈ ప్రభుత్వాన్ని దించి అధికారంలోకి రావాలనుకునే వాళ్ళది ప్రధాన పాత్ర ఉంటుంది. తన బిల్లులు తాను పాస్ చేసుకుంటూ ఉంది, చర్చ లేకుండా ప్రభుత్వం తన బిల్లు దాన్ని పూర్తి చేసుకుంటూ పోతుంది. ప్రజలు డార్క్ లో ఉండిపోయారు. ఏమవుతుంది, ఎన్ని బిల్లులు పాస్ అయ్యాయి, ఏంది అనేది ఎవరికీ తెలియదు, చర్చనే లేదు. కనుక దోషిని చేసి నిలబెట్టాలి. కనుక ఓట్ చోరీ, లేకపోతే చందా చోరీ, లేకపోతే ఈ చోరీ, కనుక దోషులు చేసి నిలబెట్టడానికి బ్లాక్మెయిల్ చేసే వేదిక కాదు ఇది పార్లమెంట్ అనేది. ఓకే, ఎజెండా సెట్ చేసుకోండి. మరి ఇప్పుడు కూడా బీజేపీ ఈ రోజు వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, మేము చర్చకు సిద్ధము అని లేదు, స్టేట్మెంట్ అని అడిగారు. ముందుగా స్టేట్మెంట్ ఇచ్చేటట్టు ఉంటేనే రాండి లోపలికి, ఇలాంటివన్నీ అంటున్నారు. చర్చకు సిద్ధం అన్నప్పుడు వచ్చేసేయాలి కదా, చర్చ రెడీ కావాలి కదా, మాట్లాడాలి కదా. కనుక దీనికి అంతులేని కథలా మారిపోయింది. అందరూ దీంట్లో దోషులే కనబడుతున్నారు. కానీ ఇప్పుడు మొదటిసారి ప్రతిపక్షము కంప్లీట్ గా దీన్ని ఆయుధంగా మార్చుకున్నది అనేది మాత్రం నేను చెప్పగలనండి. ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు. సార్ నమస్తే. సార్ తిరుపతిరావు గారు, అందరికీ నమస్కారం. సాయి గారు నమస్తే సార్. సరే, చూస్తే అంటే సరే, ఇక్కడ ఒకటి పార్లమెంట్లో ప్రధానంగా ఇండియా కూటమి అడ్డుపడుతుంది అని మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే కొన్ని కీలకమైన బిల్స్ పైన డిస్కషన్ లేకుండా పాస్ అయిపోతున్నాయి. ఉదాహరణకి మనకి ఈ పార్లమెంట్ సమావేశాలు దాదాపు 11 బిల్స్ పాస్ అయితే అందులో కేవలం 2 పైన డిస్కషన్ జరిగినాయి, మిగతా 9 పైన ఎటువంటి డిస్కషన్ జరగకుండా బిల్ పాస్ అయిపోయింది. సో ఇది కొంత అంటే బీజేపీ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది, డిబేట్ జరగకుండా డిస్కషన్ జరగకుండా బిల్ పాస్ చేసేస్తుంది అనేది కొంతమంది విశ్లేషకుల వాదన. అంటే ఎందుకు పార్లమెంట్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది, కనీసం డిస్కషన్ కూడా జరగకుండా బిల్లులు పాస్ అయిపోవటం ఏంటి? దాని తర్వాత ఎఫ్సిఆర్ఏ బిల్ పైన కూడా పార్లమెంట్ జేపీసీకి పంపించే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఈ డీలిమిటేషన్, మహిళలకు 33% బిల్లు కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారా సార్? సాయి గారు, ముందుగా మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినటువంటి ఒక అంశం అది తప్పు దొరికింది. దాని గురించి నేను ప్రస్తావిస్తూ దాని ఆధారంగానే వాళ్ళు చర్చ చేయాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు. అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతం నాకు అడిగినటువంటి 2 ప్రశ్నలు, ఒకటి పార్లమెంట్లో ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఇది తొలిసారి అని చెప్పేసి నేను చెప్పడానికి సిద్ధంగా లేను, ఒప్పుకోవడానికి అంతకంటే సిద్ధంగా లేను. నేను కూడా తొలిసారి అంటలేదు సార్, ఈ మధ్య కాలంలో వరుసగా ఇలా జరుగుతుంది, సరిగా పార్లమెంట్ సమావేశాలు జరగట్లేదనే నా అభిప్రాయం. అయ్యారు, నేను అనేది ఈ మధ్య కాలంలో అనేసి అంటే 2014 నుండే మీరు తీసుకుంటామంటే కూడా నేను అంగీకరించాను. నేను ఒక విషయం చెప్తా, ఏదంటే ఈ దేశ పార్లమెంటు చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం అది. నేను మళ్ళీ దానికి వేరే పదాలు కూడా వాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు సంబంధించి జరిగినటువంటి సందర్భం కంటే మరొక ఘట్టం ఉంటుందని చెప్పేసి నేను అన్నాం. అయితే మా గురుతులు తులసిరెడ్డి గారు ఉన్నారు, వారు నిష్పక్షపాతంగా మాట్లాడతారు. వాళ్ళు మొదట్లోనే 2 వైపులా ఉందనేటప్పుడు కొంత నా నోరు కట్టేయడం కూడా జరుగుతుంది, అది తప్పదు. అయితే ఇక్కడ నేనేమంటానంటే అంటే ఆవేళ మా భాగస్వామ్యం కూడా ఉంది. వారే విధంగా అయితే స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు, ఎవరు నేను ఒప్పుకుంటున్నా. తెలంగాణ ఏర్పాటు అవ్వాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాటి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ గారి ఆధ్వర్యంలో దానికి మేము వంతపడినటువంటి సంఘటన కూడా నేను ఇవాళ బోల్డ్ గా అంగీకరిస్తా. అంతకంటే ఇంకొక రోజు దానికి చీకటి రోజు అన్నాము, లేకపోయినట్టయితే మా వెంకయ్య నాయుడు గారు అవాళ మాట్లాడుతూ రకరకాలుగా వెళ్ళినటువంటి సందర్భం, లేకపోతే ఈ విభజన బిల్లులో చేరినటువంటి హామీల సందర్భం, ఇవన్నీ ఒకే. అంతకంటే అంటే ఈ దేశంలో వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు.
మూడో కంటికి తెలియలే, ప్రతిపక్షానికి పాలకపక్షానికే కాదు, మూడో కంటికి తెలియలేదు. ఇవాళ సుభిక్షంగా ఉన్నటువంటి 3 రాష్ట్రాలు రాజకీయ చిత్రపటం, ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కాబట్టి నేను అంతకంటే కీలకం, అది నేను దౌర్భాగ్యం అని కూడా నేను అనడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే మా భాగస్వామ్యం కూడా ఉంది అవసరం మేరకు. కాబట్టి నేనేమంటానంటే ఇవాళ జరుగుతున్నటువంటిది, ఇప్పుడు వచ్చినటువంటి కాంటెక్స్ట్ నేను మళ్ళీ వస్తున్నాను. మీరు కూడా ప్రతిపక్షాలు బలం పెరిగినటువంటి సందర్భం అన్నారు, అది శుద్ధ తప్పు. ఇవాళ ప్రతిపక్షాల బలం తగ్గింది. వాళ్ళ తాలూకా తుపాకీని ఏదైతే జంజీ పేరుతో, కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వస్తున్నటువంటి యువకుల భుజాల మీద పెట్టి, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా కొన్ని అవకాశవాద పార్టీలు పేల్చడానికి చూస్తున్నారు. అతి కొద్ది మంది ఆ జనజీవులు కూడా. నేను మళ్ళీ చెప్తున్నా 2013 నరేంద్ర మోడీ గారు జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన నుండి జంజీ అనే జనరేషన్ ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారితో సింహభాగం ఉన్నారు. నేను అందరూ ఉన్నారని చెప్పడానికి సిద్ధంగా లేను, చెప్పను కూడా. ఎందుకంటే అందరూ ఉండరు. అందులో అలాంటి కరుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా జంజీలో ఉన్నారు. కాబట్టి నేను ఎలాగైతే బీజేపీకి నేను దాసోహం అంటాను, అటువంటి వాళ్ళు లెక్క అయ్యారు. సింహభాగం నరేంద్ర మోడీ గారితో ఉన్నారు. ఏదైతే అతి కొద్ది మంది వేలల్లోనా ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో కేవలం 10,000 20,000 జంజీ ఉన్నారా? దాదాపు 40-42% జంజీలు ఉన్నారని చెప్తున్నటువంటి మేధావి వర్గం 40-42% అనేసి అంటే పోనీ తక్కువలో తక్కువ వేసుకున్నట్టయితే 55 కోట్ల జంజీ ఉన్నటువంటి ఇది అవుతుంది. లేదు 45 కోట్ల జంజీ ఉన్నా అనుకోండి, అందులో 45,000 మంది కంటే ఎక్కువ మన ఉద్యమంలో పాల్గొలేదు. కాక్రోచ్ జనతా పార్టీకి సయ్యం లేదు. ఏ ఫేక్ అకౌంట్స్ అవన్నీ కూడా నేను పక్కన పెడతా. రెండో విషయం చెప్తున్నా, ఇవాళ ఏదైతే ప్రతిపక్షాల బలం తగ్గింది కాబట్టే జంజీ తాలూకా భుజాల మీద తుపాకీ పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని గురి చూస్తున్నారు. కాల్చడం అనేది జరగదా అనేది అది వేరే విషయం. ఎటువంటి జరగదనే చెప్తాను నేను. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ ఇది మొదటిది కాదు. తర్వాత ఇందాక మీరు కూడా ఇంకో పదప్రయోగం చేశారు, ఇవాళ చూసే వాళ్ళు కూడా తగ్గిపోయారని. కాదు, చూసే విధానం మారిపోయి తప్పిస్తే చూసే వాళ్ళు, పార్లమెంట్ వైపు చూసే వాళ్ళు పెరిగారు. గతంలో యువత ఎవరి వ్యాపకాల్లో వాళ్ళు ఉన్నటువంటి నా తరం నుండి ఈ తరం యువత ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ లో మరుక్షణం చూసుకునే ఉన్నటువంటి ఫెసిలిటీతో ఫాలో అవుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ ఏదైతే జరుగుతుందో ఇది కేవలం ఇప్పుడు నేను ఇవాళ ఒక వీడియో చూశాను. ఏదైతే రాహుల్ గాంధీ గారిని మా ఎంపీ పార్లమెంట్ ప్రాంగణంలో విమర్శిస్తున్నారు, లైవ్ లో విమర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్రనాయకురాలు ఎవరైతే ఉన్నారో ప్రియాంక గాంధీ, వారు వెళ్ళి వారి దగ్గర కామెడీగా మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు. అంటే నేను ఇక్కడ ఆవిడనేమి తక్కువ చేయడానికి నేనేం సిద్ధంగా లేదు. ఎందుకని అంటే రాజీవ్ గాంధీ మరణానంతరం వారి మీద ఉన్నటువంటి ఒక ఆలోచన దేశానికి అది వేరే అంశం. మళ్ళా నేనేమంటానంటే చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆవిడ అనేది ఆ వీడియోలో ఎస్టాబ్లిష్ అవుతుంది. రాజీవ్ గాంధీని విమర్శిస్తున్నారు, రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నప్పుడు తేలిగ్గా తీసుకోరు. అంటే నేను ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది అనేసి అంటే, ఏదైతే పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి ఒక తతంగం, నేను మళ్ళీ మొదటికి వెళ్తున్నా. మొదటి డిమాండ్ ఏంటి? విద్యాశాఖ మంత్రి ఏదైతే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమన్నారు. కొన్ని నీటికి సంబంధించి జరిగినటువంటి అవకతవకలు సరిదిద్దబడ్డాయి. సరిదిద్దబడిన తర్వాత మరలా నిర్వహించడం జరిగింది. మరలా ర్యాంకులు రాని వారికి వచ్చాయి, సాధారణ విద్యార్థులకు వచ్చాయి. విద్యార్థి లోకం సంతోషంగా ఉన్నది. వారు వెళ్ళి ఎంబీబీఎస్ లో చేరుతున్నారు. ఎంబీబీఎస్ చదువుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి ఒక తరుణంలో మళ్ళీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల. సరే, చేపించిన తర్వాత మా నాయకుడు సభలోకి వస్తున్నప్పుడు మాకున్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు మా నాయకుడు హీరోయిత్వంగా నీవు రాజీనామా చేసావని చెప్పి స్వాగతం పలికితే, అది కూడా తప్పుపట్టినటువంటి ఏదైతే ఈ కాక్రోచ్ పార్టీ తాలూకా భుజస్కంధాల మీద ఏదైతే నేను ఇందా చెప్పినట్టుగా తుపాకీ పెట్టి మాకు కూర్చోవాలనుకుంటున్నారో వాళ్ళు, ఇటువంటి తతంగం నేపథ్యంలో కేవలం అంటే ఇవాళకి రేపటికి డిమాండ్ మారిపోతే ఎట్లా? ప్రతిపక్షంలోనా
ఒకరోజేమో విద్యాశాఖ మంత్రి రాజీనామా, ఒకరోజేమో కాదు ఆయన రాజీనామా చేస్తుంటే ప్రధానమంత్రి కూడా రాజీనామా చేసేవాళ్ళు. ప్రధానమంత్రి ఎందుకు రాజీనామా చేయాలా? లేదా హోంమంత్రి గారు సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పేటప్పుడు మీరు ఉండండి అయ్యా బాబు అని అడగడం కూడా తప్పు అయితే, మేము సమాధానం చెప్తాము మీరు ఇక్కడ ఉండండి అని అడగడం తప్పు అయితే మీరు కండిషన్ పెట్టారు అంటారు. వాట్ ఇస్ దట్ కండిషన్? కండిషన్ అంటే అదా? కండిషన్ అనేసి అంటే నేను ఇదే మాట్లాడతాను మీరు అదే విధానానికి అంటే మరి కండిషన్ అనుకోదు. నేను మాట్లాడతాను మీరు ఉండండి బాబు అనేసి అడిగితే, అప్పీల్ చేస్తే కండిషన్ అంటారు. అంటే మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతిపక్షాల బలం ఎక్కడైతే అక్కడ తగ్గిందో, మీరు ఒక ప్రస్తావన కూడా చేశారు సాయి గారు, ఏదైతే డీలిమిటేషన్ బిల్లు లేకపోతే ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మేము ఎక్కడ మళ్ళీ ఇవి ప్రవేశపెట్టడానికి సిద్ధం అయిపోతాము. కేవలం ఇవాళ పార్లమెంటు ప్రతిష్టంభనకి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ బిల్లులు ఏదైతే గత సెషన్స్ లో వీగిపోవడం జరిగిందో అవి మళ్ళీ తీసుకొచ్చి ఇవాళ మాకున్నటువంటి సంఖ్యాబలంతో మళ్ళీ వాటిని నెగ్గించుకున్నట్లయితే దేశ రాజకీయ చిత్రపటం మారిపోతుంది, దేశంలో రాజకీయ వాతావరణం మొత్తం చేంజ్ అవుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంగా ఎవరండి అభిజిత్ దీప్కే మొన్నటి వరకు నాకులాగా కార్యకర్తగా పనిచేసుకున్నటువంటి వ్యక్తి రాత్రి ఒక 2 కోట్ల దొంగ ఖాతాలు ఫేస్బుక్ లోన సోషల్ మీడియాలో సృష్టించుకొని వాటి ఆధారంగా నేను రేపు అదే చేస్తా, ఏముంది పెద్దది చెప్పండి, అంత మాత్రం నేను నాయకుని అయిపోతానా, దేశ ప్రధానమంత్రి అయిపోతానా? కాబట్టి ఈ ఏదైతే పార్లమెంట్ లో ఖచ్చితంగా ప్రతిపక్షం తాలూకా, ఎందుకనేసి అంటే నేను మరొకసారి చెప్తున్నా, ఈ దేశంలో ఇందాక మా పెద్దలు కూడా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అత్యధిక కాలం అధికారంలో ఉన్నారు, ఎక్కువ కాలం అధికారంలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాడు ఏదైతే కోరుకున్నదో ప్రతిపక్షంగా ఉంది, ఇవాళ ప్రతిపక్షం ఆ విధమైనటువంటి పాత్ర పోషించడానికి అవసరమైనటువంటి అనుకూల వాతావరణం పార్లమెంట్ లో చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ప్రభుత్వాన్ని నిలదీయండి. ప్రభుత్వాన్ని నిలదీసినందువల్ల ఈ దేశ పరిపాలనలో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉంటే బయటకు వచ్చి సరిదిద్దుకోవడానికి పాలకపక్షం అయినటువంటి మేము సిద్ధంగా ఉన్నాము. రైట్. ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, ఒక్క నిమిషం అండి. సార్ తులసిరెడ్డి గారు మీరు చెప్పండి, ఇక్కడ 2 కీలక అంశాలు ఉన్నాయి. ఇందాక మురళీ మనోహర్ గారు చెప్పింది ఒకటి, ఇప్పుడు తిరుపతిరావు గారు చెప్పింది. మొదటిది ఏంటంటే ప్రతిపక్షాల బలం తగ్గిందా పెరిగిందా అనేది ఒక కీలక అంశం సార్. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ బిల్ ఈసారి బీజేపీ పాస్ చేసుకోగలుగుతుందా లేదా అనేది కీలక అంశం. దాంతోపాటుగా తులసిరెడ్డి గారు, దాంతోపాటుగా మరో కీలక అంశం ఏంటంటే రాహుల్ గాంధీ గారి లేక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల, ఆయనకు కొంచెం లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన బాధ్యత సరిగా నిర్వర్తించలేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. పార్లమెంటు ప్రతిష్టంభనకు కారణం కొంత ఆయన ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అని కూడా ఒక అర్థం వచ్చేలా వస్తుంది. మీరేం చెప్తారు సార్? కొద్దిసేపు రాహుల్ గాంధీ గారిని పక్కన పెడతాం. ఇది 2 ప్రధాన ఇష్యూస్. ఒకటి అయోధ్య రామాలయం సంబంధించి ఆ విరాళాలకు కుంభకోణం, 2 వచ్చేసి మన పార్లమెంటు 20 తారీఖు జరిగినటువంటి విద్యార్థుల మీద ఆ యొక్క బాష్పవాయు కానీ లాఠీ చార్జీ కానీ, ఈ 2 అంశాల మీద చర్చించడానికి ఏమి ఇబ్బంది ఏమి బీజేపీకి, నరేంద్ర మోడీకి కానీ అమిత్ షా కానీ బీజేపీ కేంద్ర వచ్చేసి ప్రభుత్వానికి ఇబ్బంది ఏమంటాను? ఆల్రెడీ నువ్వు వచ్చేసి నీట్ ఎగ్జామ్ సంబంధించి పరీక్ష లీక్ అయింది, రద్దయింది, రీ ఎగ్జామ్ పెట్టినారు, తర్వాత రిజల్ట్ ప్రకటించారు, పిల్లలు ధర్నా చేశారు, అది కూడా అయిపోయింది, వాళ్ళు విరమించారు, ఒక కమిటీ వేశారు, విద్యామంత్రి రాజీనామా చేశారు. ఇవి ఆల్రెడీ జరిగిందని చెప్పేస్తారు కదా, దానికి ఎందుకు భయపడుతున్నా నాకు అర్థం కాలేదు. దానికైనా మీనింగ్ లెస్ వచ్చేసి నాకు. రాహుల్ గాంధీ అడిగినారా, అడగకుండా కూడా దాన్ని చర్చ పెట్టాలా? ప్రతిపక్షం అడగాల్సిన అవసరమే లేదు. అయోధ్య ఇష్యూ మీద పార్లమెంట్ ఉండేది చర్చ కోసమే కదా. పార్లమెంట్లో రకరకాలు ఉంటాయి. 1 ప్రశ్నలు ఉంటుంది, 2 జీరో ఓవర్ ఉంటుంది, 3 తీర్మానాలు, 4 స్టేట్మెంట్స్, 5 చర్చలు, 6 బిల్లులు. బిల్లుల్లో వచ్చేసి మళ్ళీ ఆర్డినరీ బిల్స్ ఉంటాయి, రాజ్యాంగ సవరణ బిల్లులు ఉంటాయి, మనీ బిల్స్ ఉంటాయి. నీకు రాజ్యాంగ సవరణ బిల్లు అప్పుడే నీకు వచ్చేసి బల ప్రదర్శన అవసరం, అప్పుడు వచ్చేసి బలం ఉంటుంది, 2/3 మెజార్టీ కావాలా. మిగతా బిల్లులకు సింపుల్ మెజార్టీ, మిగతా దాంట్లోకి వచ్చేసి ఓటింగే ఉండదు, దానికి వచ్చేసి ఓన్లీ చర్చ. కాబట్టి దానికోసం ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఇంతకంటే మేజర్ ఇష్యూస్ ఏముంటాయి? అయోధ్య ఇష్యూ కంటే మన నీట్ ఎగ్జామ్ కంటే ఇంకా మించిన ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా? అసలు అడగకుండా రాహుల్ గాంధీ కాదు ప్రతిపక్షాలు అడగకుండానే వీళ్ళు దాని మీద చర్చ పెట్టాలా? చర్చ మీరు చెప్పేది మీరు చెప్తారు, వీళ్ళు చెప్తే వీళ్ళు చెప్తారు, అయిపోయాక దానికి వచ్చేసి
అంత చిన్న ఇష్యూస్కి వచ్చేసి ఇది కోతిపుండు ప్రమాణం చేస్తారు. ఎందుకు మరి అమిత్ షా వచ్చేసి ఎందుకు రావడం లేదు నాకు అర్థం కావడం లేదు. పోనీ ఏమన్నా ఆరోగ్యపరంగా ఉంటే చెప్పొచ్చు కదా, వచ్చేసి మీకు ఇష్యూ పరంగా అయితే వచ్చి ఆల్రెడీ జరిగింది చెప్పాలా, కొత్తది ఏం లేదు. అడుగుతారనుకో రేపు అమిత్ షా రాజీనామా చేయాలంటారు, వెంటనే అయిపోతుందా? కాబట్టి ఇది మీనింగ్లెస్. ఈ రెండు అంశాల మీద ప్రభుత్వం వెనక్కిపోవడం అనేది చర్చకు మీరు వచ్చేసి కూర్చుంటేనే ముందు చర్చ పెడితే కదా, చర్చ పెడితే దాని తర్వాత వచ్చి కూర్చుంటారా, మాట్లాడతారా, ఏం మాట్లాడుతూ అర్థమవుతుంది. నువ్వు చర్చకు పెట్టకుండానే మేము మాట్లాడతాము, అదేదో పెద్ద ఘనకారమైనట్టు మేము అమిత్ షా వస్తాడు మీరు కూర్చోవాలా వినాలా, అది అసలు మీనింగ్లెస్. మీరు ముందు పెడితే ఆటోమేటిక్ గా వీళ్ళు చర్చలో లేకుండా పోతే వీళ్ళు నష్టపోతారు. మీకెందుకు వచ్చింది చర్చ పెట్టినట్టు మీకు ప్రజలకు తెలుస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఈ రెండు విషయాల్లో మాత్రము నేను పూర్తిగా వచ్చేసి ప్రభుత్వ తప్పు అంట. అయోధ్య విషయంలో చర్చకు పెట్టకపోవడము, తర్వాత ఇది నీటి దానికి సంబంధించి. మిగతా వచ్చేసి నేను ముందే చెప్పాను, తలా పాపం తలా పిడికెడు అందరి పాత్ర ఉంది దీంట్లో. గ్రాజువల్ గా నేను 88 to 94 ఉన్నప్పుడే అప్రాల్మెంట్ కూడా క్వాలిటీ తగ్గిపోతుందని చెప్తాను, ఇప్పుడే కాదు. కాబట్టి రోజు రోజుకు వచ్చేసి క్వాలిటీ తగ్గిపోతుంది. ఇది ప్రజలకు చులకన భావం వస్తుంది. పార్లమెంట్ అంటే అది ఒక పవిత్రమైన దేవాలయము, ఒక ఉన్నతమైన కాకుండా భారతదేశపు భవిష్యత్తు వచ్చేసి నిర్ణయించే కాకుండా ఇది కావడం బాధాకరము. కాబట్టి ఇక్కడ పార్టీలకు అతీతంగా మనం పార్లమెంట్ సమావేశాలు బాగలేవనేది ఒప్పుకొని తిరాల్సిందే. పర్టికులర్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను. ఈ రెండు ఇష్యూస్ మీద మాత్రం ప్రభుత్వము వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఇంకా బిల్లులు చెప్తామా, బిల్లులకు వచ్చేసి ఈడ బిల్లులప్పుడే వచ్చేసి పార్టీల బలాబలాలు అవసరం, మిగతా సమయంలో మాట్లాడే శక్తి అవసరం. ఇప్పుడు వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి, బెస్ట్ పార్లమెంటేరియన్స్ వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళ పార్టీల తరఫున చాలా తక్కువ ఉండే వాళ్ళ ఆ రోజుల్లో. కానీ వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది ప్రభుత్వాలు ఆలోచించేటి, ప్రజలు ఆలోచించేవాళ్ళు, మిగతా వాళ్ళు అది ఉండాలి. వచ్చేసి ఈడ బల ప్రదర్శన వచ్చేసి ఓన్లీ బిల్లులప్పుడే వచ్చేది. కాబట్టి ఇక్కడ నాకు తెలిసి మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ బిల్లు ఇది ఎస్పీ డిఎంకే ముందుకు రానంత వరకు ఆ బిల్లు పాస్ అయ్యే కావు. ఇప్పుడు ఈవెన్ శివసేన వాళ్ళు కొందరు వచ్చినా, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కొందరు వచ్చినా, మిగతా వాళ్ళు వచ్చినా ఎస్పీ ఇది 2/3 కాబట్టి అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ, రాజ్యసభలో కొంచెం ఉంది, ఒక 12 మార్జిన్ ఉంది, ఇక్కడ దాదాపు 40-42 మార్జిన్ ఉంది. కాబట్టి 2/3 రావాలంటే ఖచ్చితంగా ఎస్పీ అండ్ డిఎంకే రెండు గన ముందుకు వస్తే తప్ప కాదు ఇది. రైట్ సార్. సో ఇదే అంశం గురించి మనతో మాట్లాడటానికి డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. 2-3 కీలక అంశాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే దాదాపుగా మనకు 2012 లెక్కల ప్రకారం పార్లమెంట్ సమావేశాలు 6 hours జరిగితే మనకు అయ్యే ఖర్చు దాదాపు 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేది 2012 లెక్కల ప్రకారం ఉన్న డేటా. సో ఇప్పుడు ఇంకా చాలా పెరిగి ఉండొచ్చు. సో ఇంత ఖర్చు పెట్టి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న ప్రజలకి పనికొచ్చే అంశాలపైన చర్చ జరుగుతుందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సార్. ఎందుకంటే ఈ మధ్య మనకి పార్లమెంట్లో చర్చల కన్నా నినాదాలే ఎక్కువ వినపడుతున్న వాదన ఒకటి ఉంది. దాంతోపాటుగా ప్రతిపక్షాల బలం పెరిగిందా తగ్గిందా? ఈ డీలిమిటేషన్ బిల్ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు, దాని తర్వాత ఈ FCRA బిల్, ఇవన్నీ పాస్ చేసుకోగలిగే పరిస్థితి ఉంటుందా బీజేపీకి? దాంతోపాటుగా ఈ సెషన్లో దాదాపుగా 11 బిల్లులు పాస్ అయినాయి. అందులో కేవలం 2 పైన మాత్రమే చర్చ జరిగింది. మిగతా 9 బిల్స్ పైన కనీసం డిస్కషన్ కూడా లేకుండా ఆ బిల్స్ పాస్ అయిపోయినాయి. సో ఇలా డిస్కషన్ లేకుండా బిల్స్ పాస్ అయిపోవటం వల్ల ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు అనేది విశ్లేషకులు చెప్తున్నమాట. మీరేమంటారు సార్? మొత్తం ఈ ఓవరాల్గా ఈ మధ్య కాలంలో నాట్ ఓన్లీ ఈ మాన్సూన్ సెషన్, గతంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు, ఇవన్నీ కలుపుకొని పార్లమెంట్ సమావేశాల గురించి మీరేం చెప్తారు సార్? ఒకటి, ఇది కొత్త ఏం కాదు కదా, ఇది గత 20 సంవత్సరాలు బట్టి జరుగుతూ వచ్చాను. ఇది కొత్త కాదు కదా. 2013-14 ఆ టైంలో ఆంధ్ర డివిజన్ బిల్లు కూడా ఇలాగే జరిగింది కదా, ఇది కొత్త కాదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ కూడా ఇలా చేసేవారు. ఇదేదో గొప్ప విద్య అనుకున్నారు. అలాగే అరుణ్ జైట్లీ గారు అన్నారు ఇది కూడా ఒక యుద్ధం ఏదో అన్నాడు. అది ఈవేళ ఆ జబ్బు వచ్చింది. ఎవరు స్టార్ట్ చేశారు అనేది వేరు, ఆఖరిని ఎవరు ఎండ్ చేస్తారు. సో ఇది ఒక ఈజీ సిచ్యువేషన్. 50 మంది లేచి కేకలేస్తే హౌస్ అడ్జాయిన్. సో పెద్ద ఏదో అయిపోయినట్టుగా దేశం అంతా జరుగుతుంది. ఇది ఆగదు అనుకుంటా. ఇది ఇలా గొడవ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో బ్రిటన్లో ఉన్న సాంప్రదాయాలు లేవు. బ్రిటన్ పార్లమెంట్ మీదే మనం కూడా అంతా రాసి ఇచ్చేసింది. కాబట్టి
వాళ్ళ పార్లమెంట్లో ఇలాంటి పని చేస్తే ప్రజలు చాలా కండక్ట్ చేస్తారు, వాడిని నెక్స్ట్ టైం మళ్ళీ రానివ్వరు, బిహేవ్ చేస్తారు. ఇక్కడ అదేం లేదు కదా, ఎవరంతా గొడవ చేస్తే వాడికి టికెట్ ఇస్తారు, గెలిపిస్తారు. సో ఇది కంటిన్యూ అవుతుంది. ఏదో పార్లమెంట్లో స్పీచెస్ విని బిల్స్ పాస్ చేస్తారా, అమెండ్మెంట్స్ తీసుకొస్తారా, ఆ స్టేజ్ పోయినట్టే. ఇప్పుడు ఫ్యూచర్లో రావచ్చు, రాదని చెప్పను. ఇప్పుడు ఎక్కడైనా బిల్స్ గురించి డిస్కషన్ అవుతుందంటే ఆ కమిటీస్లో అవుతుంది, జేపీసీలో అయినా స్టాండింగ్ కమిటీలో అయినా ఆ బిల్స్ అవుతుంది, అక్కడే డిస్కషన్ అవుతుంది. సో అది కొంతవరకు ఆ డిస్కషన్ అవుతూ ఉన్నది, కానీ పార్లమెంట్లో అవ్వదు. అది చాలా వరకు అది అమెరికన్ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. పనంతా కమిటీల్లో చేస్తారు, పార్లమెంట్ నామకే వాస్తేగా వాళ్ళది పని జరుగుతుంది, స్పీచ్ ఇస్తారు, ఎవరు హౌస్లో ఎవరూ లేకపోయినా ఆ వ్యక్తి ఒక్కడే మాట్లాడతాడు, అది రికార్డ్ అవుతాయి. సో ఇది ఆలోచిస్తే ఇది మారదు. రెండో పాయింట్ మీరు అన్నారు, ఈ డీలిమిటేషన్ చాలా చర్చ దేశం అంతా అయిపోయింది. ఇంకా కొత్తగా శ్రీధి గారు అన్న మాటలు విన్నాను, ఆయనకి ఏం వ్యతిరేకం కాదు. ఇది కొత్తగా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టే ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఒక పెద్ద ఒరేటర్గా ఎవరైనా ఇళ్ళు మాట్లాడితే మార్పు వచ్చేదా? అది నాకు కనపడట్లేదు. ఒరేటరీ మాట్లాడి చెప్పేది ఎవరు మాట్లాడట్లేదు. పొజిషన్లో గవర్నమెంట్లో ఎవరు మాట్లాడట్లేదు. సో ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతాయి. ఇది అన్నట్లుగంటే ఇంకో చిన్న డెవలప్మెంట్ వచ్చింది ఇవాళ. ఆ FCRA బిల్లు నాకు తెలియదు, ఇందాక 2-3 గంటలు బట్టి నేను టీవీ చూడలేదు కాబట్టి నాకు తెలియదు ఏమన్నా జరిగిందా. అది జేపీసీకి పంపిద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే పంపించేశారు. ఓకే, సో పంపించేశారు. అదే 2 hours నేను చూడలేదని చెప్తున్నాను కదా, మౌత్ నియర్ ఎందుకు పంపించారంటే ఇంకా ఆ తగు పక్కన పెట్టుకున్నాం, ఆ బిల్లు మీద తగు డిఎంకేతో వస్తుంది ఎక్కువగా. సో ఇప్పుడు మనం చూడవలసింది ఏమన్నా ఈ డీలిమిటేషన్ అయ్యి ఏమన్నా చేస్తారా, ఆ బిల్స్ ఏమన్నా పాస్ చేస్తారా. ఈ FRCA గొడవ తప్పించారు కాబట్టి కొంచెం కోపం తగ్గిపోతుంది డిఎంకేకి, ఆపోజిషన్ పార్టీస్కి. ఎవరైతే మైనారిటీస్ మీద కాసుకుని ఉన్నారో వాళ్ళకి వాళ్ళ కాజ్ ప్లీట్ చేసేవాళ్ళు దీనికి వ్యతిరేకించారు కాబట్టి నేను అనుకుంటున్నా ఈ జేపీసీకి ఓకే అన్నారు, ఆ డీలిమిటేషన్ బిల్లు మొదలు తీసుకొస్తారేమో అనుకుంటున్నా. ఇవాళ రేపు అనౌన్స్ చేయొచ్చు. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన విన్నానంటే, నేను తిరుపతిరావు గారు మాట్లాడిన వినలేదు. తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా డిఎంకే సమాజ్వాదీ పార్టీ సపోర్ట్ లేకపోతే బిల్లు పాస్ అవుతుంది. డిఎంకే సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నా, సమాజ్వాదీ పార్టీ కూడా చేస్తుంది. ఎందుకంటే ఈ బిల్లు పాస్ అవుతే ఉత్తరప్రదేశ్కి 1% బలం పెరుగుతుంది, స్టేట్ దేశం అందరి మందుల. ఆంధ్రప్రదేశ్కి 1% బలం తగ్గుతుంది, తెలంగాణకి కలిపి. తమిళనాడుకి కూడా 1% బలం తగ్గుతుంది. అదేంటే అన్నీ 50% పెంచుతున్నామంటే అది వేరు. 50% పెంచడం ఏంటంటే రుచికి ఉన్నది, కానీ అది బలం తగ్గిపోతుంది హౌస్లో. సో ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ అక్కడే ఆధారపడి ఉన్నది కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారు అనుకుంటాం. సో రేపు ఎల్లుండా మనకి ఈ కొత్త బిల్స్ తీసుకొస్తారా అని నాకు అదే కనపడదు. మంచిదా చెడుగా వేరు, డిస్కషన్ చేయలేదు. అక్కడ అపోజిషన్ కూడా కాంప్రమైజ్ ఫామ్ మీద పెట్టవలసింది. 850 సీట్లు బదులు 700 పెట్టండి అని చెప్పవలసింది. కాంప్రమైజ్ ఇవ్వలేదు. వాళ్ళు కూడా ఏదో ఇలా చేయండి అలా చేయండి ఒప్పుకోమన్నారు. కాబట్టి బిల్లు ఇంట్రడ్యూస్ అవుతే మాత్రం సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, ఈ పార్టీలు అందరూ సపోర్ట్ ఒప్పుకున్నట్టుగా మనం ఆలోచించాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంట్రడ్యూస్ చేయరు, మళ్ళీ రెండోసారి ఫెయిల్ అవటానికి చేయరు. సో ఈవేళ రాత్రి మనకి చాలా వరకు ఈ పాలిటిక్స్ బయటకు వచ్చేస్తాయి. డిస్కషన్ అనేది కావాలి పార్లమెంట్లో, అది మాత్రం జరగట్లేదు. పార్లమెంట్ క్వశ్చన్స్ అడగాలి, క్వశ్చన్స్లోనే మ్యాజిక్ ఉన్నది పార్లమెంట్కి గవర్నమెంట్కి, అది కూడా జరగట్లేదు. మీరు అన్నారు కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అది మరి ప్రజలు దీని మీద పనిష్మెంట్ ఇచ్చేది లేదు. బ్రిటిష్ పార్లమెంట్లో లాగా, మిగతా యూరోపియన్ పార్లమెంట్స్లో లాగా మిస్బిహేవియర్కి సివియర్ పనిష్మెంట్ ఉంటుంది ఆ ఎంపీ మీద. ఇక్కడ లేదు కాబట్టి ఇది ఇలాగే జరుగుతూ ఉంటుందని నేను భావిస్తాను. రైట్ సార్.
తిరుపతిరావు గారు మీరు చెప్పండి, అంటే ఈ ఇప్పుడు ఎస్పీ లేకపోతే డిఎంకే సపోర్ట్ లేకుండా ఈ డిలిమిటేషన్ బిల్ పాస్ అయ్యే అవకాశం లేదు అంటున్నారు. మరి అంటే అసలు ఈ సమావేశాల్లో ప్రవేశపెడతారా డిలిమిటేషన్ బిల్? ఏమనుకుంటున్నారు మీరు? అంటే నేను పార్లమెంట్ సభ్యుడిని కాదు, లేకపోయినట్టయితే దానికి ముందస్తు సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పటి వరకు ఏమీ రాలేదు అధికారికి. పెట్టడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే నేను ఆలోచిస్తున్నాను అందరికి మాదిరిగా. బట్ పెడతారు అని చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు పుల్లారావు గారు ఎస్టాబ్లిష్ చేశారు, సమాజ్వాదీ పార్టీ ఉన్ను డిఎంకే పార్టీ తాలూకా మద్దతు ఉంటే గానీ బయటకు పడే పరిస్థితి లేదు. కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కామను అంశాల వారికి. ఇప్పుడు డిఎంకే అంటే ఇండి కూటమి నుండి బయట ఉంది కాబట్టి ఇబ్బంది లేదు పెద్దగా. కానీ సమాజ్వాదీ పార్టీ మళ్ళీ అక్కడ ఇండి కూటమి ప్రధాన భాగస్వామి అయితే ఇప్పుడు ఈ 50% పెరిగేటప్పుడు వాళ్ళకి లబ్ధి అన్నది ఏం ఉండదు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఏమన్నా వాళ్ళు మద్దతు ఇస్తే ఇవ్వచ్చు. ఆ పరిస్థితి వచ్చేటప్పుడే పెడతాం. ఎందుకంటే మేము కూడా 10 సార్లు విఫలం అవడానికి ప్రయత్నం అయితే చెయ్యం కదా. సఫలం అవడానికి ఏదైనా మరొక ప్రయత్నం చేస్తామని తప్పిస్తే విఫలం కోసం మరొక ప్రయత్నం చెయ్యం. అంటే పోయినసారి కూడా విఫలం అవుతామనేసే వెళ్ళారా మీరు అని చెప్పి అడిగిన వాళ్ళు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో విఫలం కూడా ఒక్కొక్కసారి సఫలానికి దారి తీస్తుంది అనేది గత ఎగ్జాంపుల్ గా మేము చూపించడం జరిగింది. ఆ నేపథ్యంలో వస్తుందని అయితే పెడతారు అన్నటువంటి విశ్వాసం అయితే ఉంది, కానీ నా దగ్గర విశ్వసనీయ సమాచారం అయితే లేదు. రెండో విషయము, ఇక్కడ ఏదైతే ఇప్పుడు అయోధ్య సంబంధించినటువంటి అంశం కూడా పెద్దలు తులసిరెడ్డి గారు ప్రస్తావించారు. నేను అది డినై చేయను. కానీ దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఆ చర్యల ఆధారంగా జరుగుతున్నటువంటి దర్యాప్తు, కీలకమైనటువంటి వ్యక్తులు కూడా అక్కడ మార్చడం, ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. అయితే నేను ఇక్కడ ఏమంటానంటే ప్రతిపక్షం ఒక అస్త్రంగా తీసుకోవడంలో దాన్ని నేను తప్పు పట్టినాం. ఒకప్పుడు మేము తీసుకున్నాం, ఇప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ విధంగానే ప్రయత్నాలు చేస్తాం. కాకపోతే దానికి ఒక సహేతుకమైనటువంటి విధానంలో వెళ్ళడం అనేది అవసరం. రెండోది, పెద్దలు పుల్లారావు గారు మనకి బ్రిటన్ తాలూకా వ్యవస్థ, మన రాజ్యాంగం గురించి కూడా మాట్లాడారు. ఇవాళ ఏంటనేసి అంటే బ్రిటన్ తాలూకా రాజ్యాంగం విఫల రాజ్యాంగంగా ప్రపంచంలో ఇవాళ గుర్తింపు పొందినటువంటి సందర్భం. ఎందుకంటే దాన్ని ఆధారంగా మన రాజ్యాంగం వచ్చినప్పటికి కూడా ఇవాళ ఈ సవరణలు ఎందుకు అవసరం అయ్యాయి అనేసి అంటే బ్రిటన్ తాలూకా పాపులేషన్ వేరు, విస్తీర్ణం వేరు, భారతదేశం తాలూకా పాపులేషన్ వేరు, ఇక్కడ ఉన్న విస్తీర్ణం వేరు, ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు వేరు. కాబట్టి ఇన్ని అమెండ్మెంట్స్ అంటే ఎవరు చేశారు? కాంగ్రెస్ చేసేటప్పుడు మేము అంటాం, మేము చేసేటప్పుడు వాళ్ళు అంటారు. అది సహజం. కానీ ఏదైనా దేశం తాలూకా నిర్మాణం దృష్ట్యా కదా చేస్తాం. కాబట్టి అదొక అంశం. అయితే ఇక్కడ నేను ఒకటి ప్రధానమైనటువంటి ప్రస్తావిస్తాను సాయి గారు మీ అనుమతితో. చెప్పండి సార్. ఢిల్లీలో జరుగుతున్నటువంటి సంఘటనలు, వీటి గురించి మనం దాదాపు ఇవాళ 40 రోజులుగా చర్చించుకుంటున్నాం. దేశం చర్చించుకుంటుంది, దేశ ప్రజలు కూడా చూస్తున్నారు. కానీ ఒక వారం రోజులుగా జరుగుతున్నటువంటి జార్ఖండ్ పరిణామాలు తీసుకున్నట్లయితే సిమిలర్ పరిణామాలే కదా. మరి అక్కడికి ఎందుకు ఈ పెద్దలు, నేను ఒక రాహుల్ గాంధీ గారిని ఏమి ఇలా వేలెత్తి చూపించట్లే. ఏదైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీ సిజేపీ అనుకొని రెడీ అయింది కదా, బి తర్వాత సి అని చెప్పేసి కాక్రోచ్ పెట్టుకోవడానికి, దానికి కారణం ఏదో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాలూకా వ్యాఖ్యానాలు అని చెప్పుకుంటూ సరే పక్కన పెడదాం. నేనేమంటాననేసి అంటే ఈ సిజేపీ అనే ముసుగులో ఎవరైతే ఢిల్లీ కేంద్రంగా సాగిస్తున్నటువంటి ఒక ఉద్యమము కాసేపు అది మంచిదే అని చెప్పి నేను ఆలోచిస్తాను. ఎందుకంటే నా కొడుకు జంజీవాడు కాబట్టి ఆ జనరేషన్ కి అది ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తే, మరి జార్ఖండ్ లో ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంటి? అక్కడ అవసరం లేదా? అక్కడ మేమే చెయ్యాలా అనేసి అంటే ఇక్కడ బాధ్యతలు అక్కడ బాధితుడు అనే అర్థం వస్తుందా? కాబట్టి ఇది రాజకీయం ఆధారంగా జరుగుతున్నటువంటిదే అని చెప్పడానికి నేను జార్ఖండ్ ఉదాహరణ అయితే తీసుకోవడం జరిగింది. రాజకీయమైన ఆధారం తప్పిస్తే ఇక్కడ జంజీ తాలూకా ఆలోచనలు కానీ, జంజీ తాలూకా అభివృద్ధి కానీ, జంజీ ఆధారంగా దేశాభివృద్ధి కానీ, లేకపోతే దేశంలో రాజకీయాల పరిస్థితి మారుతాయి అన్నటువంటి ఆశతో చేస్తున్నటువంటి వ్యక్తులతో సంబంధించినటువంటి ఆలోచనలు కానీ, నేను మరోసారి చెప్తున్నా, జంజీ ఆధారంగా ఈ దేశంలో రాజకీయ పరిస్థితులు మారిపోతాయన్నటువంటి దురాలోచనతో చేస్తున్నటువంటి వ్యక్తుల ఆలోచనలు కూడా
ఇవాళ మరి జార్ఖండ్ లో ఎందుకు అక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మీ ద్వారా. రైట్ సార్. రెండో మూడు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఇవాళ దేశంలో పార్లమెంట్ కు సంబంధించి అమిత్ షా గారు ప్రకటన చేయాలి, వారు మాట్లాడాలి. దేశానికి సంబంధించి గృహమంత్రి కాబట్టి వారితో ఆహ్వానించడం తప్పులేదు. కండిషన్స్ తో ఎవరు చేయాల్సినటువంటి అవసరం లేదు. కండిషన్స్ పెట్టారంటేనే ప్రతిపక్షాల మధ్యలో ఎక్కడో ఒక దగ్గర దురాలోచన గాని లేకపోతే ఏదైనా వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మళ్ళీ గతంలో చూసాం. పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి సందర్భంలో మాట్లాడలేనటువంటి ప్రతిపక్షం చూసాము. ఇదే అమిత్ షా గారు మాట్లాడినటువంటి సందర్భంలో తలెత్తుకోలేనటువంటి ప్రతిపక్షాన్ని కూడా ఈ దేశ ప్రజానీకం చూసినటువంటి సందర్భం. మళ్ళీ అటువంటి సందర్భం ఇప్పుడు వస్తుందేమో, నరేంద్ర మోడీ గారు మాట్లాడితే లేదా అమిత్ షా గారు మాట్లాడితే వస్తుందేమో అన్నటువంటి భయంతోని ముందు కోరారు, తర్వాత వెనక్కి తగ్గారు అన్నటువంటి దిశలో వెళ్తున్నటువంటి ప్రతిపక్షం తాలూకా ఊగిసలాట ద్వారా కూడా ప్రజలు గమనిస్తున్నారు సార్ గారు. రైట్ అండి సార్. పెంటపాటి పుల్లారావు గారు, సార్ ఇంకొక కీలక అంశం ఇక్కడ ఇప్పుడు ప్రతిపక్షాల బలం పెరిగిందా తగ్గిందా సార్, అదొక పాయింట్. దాంతోపాటుగా ఈ సమావేశాల్లో ఇప్పుడు కేరళం పేరు ఒకటి మార్చిన తర్వాత వాళ్ళ నుంచి ప్లాస్టిక్ నోట్స్ కూడా మనకి రాబోతున్నాయంట. ప్లాస్టిక్ నోట్స్ వల్ల మనకి ఉపయోగమా నష్టమా సార్? దాంతోపాటు మరో కీలక అంశం, కిరణ్ రిజిజు గారు మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి గారు ఎవరైతే రాజ్యసభ చైర్మన్ ఉంటారో ఒక సూచనలాగా ఇవ్వగలుగుతారు కానీ ఆయన ఆర్డర్ చేయలేరు, హోమ్ మినిస్టర్ అడ్రస్ చేయాలి అని చెప్పి ఆయన అన్నారు. అంటే రాజ్యసభ చైర్మన్కి ఆ హక్కు ఉండదా? నిజంగానే ఆర్డర్ ఇచ్చే పరిస్థితి ఉండదా? ఒకటి హక్కు లేదు, చక్కటి సజెషన్ ఇచ్చాడు. హక్కు లేదు, మినిస్టర్కి చెప్పొచ్చు. హోమ్ మినిస్టర్ రమ్మన్నారు. హోమ్ మినిస్టర్ నాకు ఒంట్లో పోవలేదంటే ఏం చేసేది ఏం లేదు. హోమ్ మినిస్టర్ ఇంకో మంత్రి మాట్లాడతాడు నా తరఫున అంటే అది ఒప్పుకోవాలి. సో చక్కటి సూచన ఇచ్చాడు, మంచి పని చేశాడు. మరి ఆయన రాకపోయినా ఇంకోటి పంపించవచ్చు లా ప్రకారం. మంత్రి రావాలి, కూర్చోవాలి, నిలబడాలి అనేది లేదు, బడ్జెట్ తప్ప. ఎవరైనా మాట్లాడాలి, ఏ మంత్రి అయినా ఆయన తరఫున మాట్లాడు. సో అది ఒకటి. రెండోది, మీరు అడిగిన బలం పెరిగిందా లేదా అంటే బలం తగ్గింది. ఎందుకంటే బెంగాల్ ఓటమి పెద్ద పరిణామాలు ఉన్నాయి. అలాగే డిఎంకే ఓటు. డిఎంకే ఓడిపోయిన సడన్గా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వెళ్ళి ఆ విజయం సపోర్ట్ చేయకుండా ఉంటే చాలా వరకు ఆ బలం అలాగే ఉండిపోదు. ఎందుకంటే డిఎంకేకి ఎంపీలు అందరూ ఉన్నారు. సో అందువల్ల తగ్గింది, బలం తగ్గింది. అలాగే మిగతా పార్టీలు కూడా చీలిపోయారు. ఇంకా ఆ డిఫీట్ చాలా పెద్ద డిఫీట్, బెంగాల్లో డిఫీట్, మమతా బెనర్జీ అయిపోవటం, స్టాలిన్ ఓడిపోవటం చిన్న విషయం కాదు. సైకలాజికల్గా వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న స్ట్రాంగ్ ముఖ్యమంత్రి, ఈవేళ ఆ ముఖ్యమంత్రులు ఇద్దరూ వెళ్ళిపోయారు కదా. విజయన్ కూడా సీనియర్ ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యాడు కేరళలో, అది వేరు. సో అక్కడ ఉన్న ఇండియా అలయన్స్కి 3 చీఫ్ మినిస్టర్స్ పోయారు, సీనియర్. సో బలం తగ్గిపోయింది. పర్సెప్షన్ ఏంటి? బలం తగ్గిందని. తర్వాత ఇంకో ఎలక్షన్ వస్తే గెలుస్తారు, ఓడిపోతారు, అది వేరే విషయం. బట్ బలం తగ్గింది, నో డౌట్ అబౌట్ ఇట్. అదేదో కాంగ్రెస్ జనతా పార్టీ వస్తుంది, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారంటే అదేం మనం స్పెక్యులేట్ చేయలేము. అందరూ ఎవరు బలం ఏంటి అది ఇష్యూ బేస్డా మెల్లిమెల్లిగా సమయం చెప్తారు వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చేటప్పుడు. ప్లాస్టిక్ నోట్స్ గురించి మీరేమంటారు సార్? ప్లాస్టిక్ నోట్స్ పెట్టండి, ఏ నోట్స్ పెట్టండి. ఈ దేశంలో పెద్ద తప్పు ఏం చేస్తున్నారంటే 20 రూపాయల నోట్ దొరకదు, 10 రూపాయల నోట్ దొరకదు, 1 రూపాయి నోట్ దొరకదు. అమెరికాలో ఈవేళ డాలరే కాదు, డాలర్లో 10వ వంతు కూడా దొరుకుతుంది. 5 సెంట్స్ దొరుకుతుంది, 10 సెంట్స్ దొరుకుతుంది, 10 పైసలు కాయిన్. ఇది ఒక పెద్ద కనపడిన సైకలాజికల్ దెబ్బ. మీకు 500 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లే దొరుకుతుంది కదా, ఎక్కడైనా 20 దొరుకుతుందా? దొరకట్లేదు. 10 రూపాయల నోట్ చూసి కూడా చాలా అయిపోయింది కదా. సో చాలా పొరపాటు చేస్తున్నారు గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెండోది ఏదో పెద్ద విషయం నా వ్యూ, ఇది అంతా ట్రాన్సాక్షన్స్ యూపీఐ అదేదో చేస్తున్నా అది గొప్ప అంటే అది అదే గొప్ప అయిపోతుందా? అమెరికాలో లేదే, జర్మనీలో లేదే, జపాన్లో లేదే, మనకంటే అడ్వాన్స్గా ఎందుకున్నారు అంటే మన ఫ్రెండ్స్ ఏమంటారంటే 4వ ఆర్థిక వ్యవస్థ అయిపోయాయి. 4వ వ్యవస్థ అవేమంటే మన జనాభా పెద్దది, 150 కోట్లు ఆదాయం కలుపుతున్నారు. జపాన్లో 10 కోట్ల మంది ఆదాయం కలుపుతున్నారు. సో
అది ఒక లెక్కగా నేను తీసుకోను. మంచిది ముందరకు వస్తున్నాం, చాలా మార్పు వచ్చింది దేశంలో. రైట్. బట్ ఇది తప్పకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ పెద్ద డినామినేషన్స్ నోట్స్ పెడతాం, వాళ్ళు కామన్ మ్యాన్కి మిడిల్ క్లాస్కి దెబ్బ కొట్టారు. అదే కాకుండా సైకాలజీ కూడా ఇక మనకి వాల్యూ లేదు. అది వాళ్ళే చెండాలు తెచ్చుకున్నారు గవర్నమెంట్ దీని గురించి, వాళ్ళే తెచ్చుకున్నారు. ఆ బాటా ప్రైసెస్ 99 రూపాయలు ఉండే తప్పేం లేదే. అది వాళ్ళ సైకాలజీ కూడా ఆలోచించాలి. అన్నీ మాకు తెలుసు అంటారు కాబట్టి ఇలాంటి ఎదురు దెబ్బలు వస్తూ ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మురళి మనోహర్ గారు సార్, మీరు కంక్లూడ్ చేయండి ఫైనల్గా. అంటే ఈ సమావేశాల్లో ఇంకా 3 రోజులు 4 రోజులు ఉన్నాయి, డీలిమిటేషన్ బిల్ పెట్టే పరిస్థితి ఉంటారా అనుకుంటున్నారా? మీ పర్సెప్షన్ ఏంటి దాంట్లో? దాంతోపాటుగా ఈ కరెన్సీ చేంజెస్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? కొంచెం కంక్లూడ్ చేయండి. నాకు వారన్నట్టుగానే బీజేపీ వస్తా అన్నారు కదా, అది మనకు తెలియని విషయం ఇప్పటికైతే. పార్లమెంట్ లో డీలిమిటేషన్ పెడతారా లేదా అనేది అంతా డౌట్ఫుల్ గానే ఉంది. నెంబర్ గేమ్ చాలా ఇంపార్టెంట్ కనుక నేనైతే చెప్పలేని పరిస్థితి. కరెన్సీ విషయం నేను ఏమంటున్నానంటే, మనము ఈ డిజిటల్ కరెన్సీలో ఆటో వాళ్లకు చేంజ్ అనేది కూడా ఎక్కడ కూడా మనం చేంజ్ ఇష్యూను తీసుకుంటాం. 10 పైసా కూడా ఈవెన్ ఇవి ఉంటాయి కదా టాయిలెట్స్, వీటి దగ్గర కూడా 10 పైసా లేకపోతే ఇవి కూడా కడుతున్నాం. 1 రూపీ 50 పైసా కూడా కట్టడం మొదలు. ఎందుకంటే డిజిటల్ అనేది నార్మల్ అయిపోయింది మన దగ్గర. పేమెంట్ అనేది కామన్ మ్యాన్ యాక్సెప్టెన్స్ వచ్చింది. కనుక ఈ ప్లాస్టిక్ దీంట్లో వారు అన్నట్టుగా చిన్న కరెన్సీ అందుబాటులోకి తెస్తే, ఏదైనా సరే అది ప్లాస్టిక్ ఇంకేదైనా కానీ అందుబాటులోకి తెస్తేనే బాగుంటుంది. తప్పకుండా అది వారు చెప్పింది వాస్తవం. సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది. దానికి వాల్యూ లేకుండా పోయింది ఈ మధ్య కాలంలో చిన్న కరెన్సీకి అనేది వాస్తవం అండి. దీంతో పాటు ఒక చిన్న మాట ఏంటి అంటే, డిబేట్ జరిగితేనే మంచిది అని నీట్ లాంటి విషయంలో, లేకపోతే వారు తులసిరెడ్డి గారు అన్నట్టుగా ఈవెన్ అయోధ్య, ఇవన్నీ చర్చ జరిగితే మంచిది. నేనేమంటున్నా అంటే, చర్చ జరిగితే చాలా విషయాలు చర్చ జరగడం లేదు. నీట్ అనేది ఒకటే మాట్లాడుతున్నారు. లీక్ అనేది చర్చ జరగాలి. ఇప్పుడు లీక్ అనేది 75 ఏళ్ల కాలంలో ఎలాంటి చర్యలు తీసుకున్నది ఈ దేశం, ఇది కదా కావాల్సింది. అది అస్సాంలో అయిందా లేకపోతే జార్ఖండ్ లో అయిందా, ఎక్కడ అయింది కదా. ఎక్కడ జరిగినా విద్యార్థికి యువతకు చాలా నష్టం జరుగుతుంది కదా. ఎందుకు డీప్ గా దీనిపైన చర్చ జరగకూడదు? తర్వాత 14కు ముందు 2014కు ముందు నీట్ ప్రపోజల్ వచ్చింది కాంగ్రెస్ పీరియడ్ లోనే. 16 నుంచి అమల్లోకి వచ్చింది. అంతకుముందు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేదండి. ఈ దేశంలో మెడికల్ అడ్మిషన్స్ అనేవి ఏ రాష్ట్రాన ఆ రాష్ట్రాలు పెట్టుకోవడమే కాకుండా ప్రీ మెడికల్ పెట్టి, జిప్మేర్ అని, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అని, మైనారిటీ కాలేజీలు అని ఎవరికి వాళ్ళు పెట్టుకొని 3 కోట్లకు 5 కోట్లకు క్యాపిటేషన్ ఫీజు పెట్టి దోపిడీ ఉండేది. దోపిడీ అస్తవ్యస్తము, దోచుకున్న వాడికి దోపిడీ చేసినంత. ఈ నీట్ మరి అప్పుడు కాంగ్రెసే ప్రపోజల్ తెచ్చింది, కానీ మోడీ గారు దీన్ని అమలు చేశారు. 24 లక్షల మందికి పరీక్ష పెట్టడం అనేది టఫెస్ట్ జాబ్. అది ఈ భూమి పైన ఎవరు పెట్టడం లేదు. అది ఇవన్నీ ప్రజల ముందుకు వస్తలేవు. 45,000 సీట్లు ఉండేవి మెడికల్ సీట్లు, ఇప్పుడు 1,45,000కు పెరిగింది. ఇంత పెద్ద దేశంలో 3,000కు ఒక డాక్టర్ ఉంటారండి ఎక్కడైనా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు 850 మందికి ఒక డాక్టర్ వచ్చేసారు కదా. 7 ఎయిమ్స్ ఉంటాయి, ఇప్పుడు 23 ఎయిమ్స్ వచ్చాయి కదా. ఇవన్నీ ఎక్కడ మాట్లాడడం లేదు. ఇంత సాధించి పెట్టినది అంతా పోయింది. ఒక పరీక్ష లీకేజ్ కారణంగా మొత్తం ఫెయిల్యూర్ అనేటువంటి ఒక విషయం వచ్చింది. ఇవన్నీ చర్చకు రావాలి. కనుక నీట్ లీక్ ప్రూఫ్ మెథడ్స్ మీద చర్చ జరగాలి. నీటే కాదు, ఎనీ ఎగ్జామినేషన్ లీక్ ప్రూఫ్ మెథడ్ కొరకు పార్లమెంట్ చర్చ చేయాలి. కానీ ఎవరినో టార్గెట్ చేయడానికి పెల్లెట్ గన్స్ పేలాయా లేదా, ఇది పేలేదు, ఇది కాదు ముఖ్యం అసలు. కనుక చర్చించాల్సిన విషయం చర్చిస్తే పార్లమెంట్ యొక్క ఉపయోగం ఉంటుందండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే ఇంకా పార్లమెంట్ సమావేశాలు ఇంకొక 3-4 రోజుల వరకు జరుగుతాయి. ఈ 3-4 రోజుల్లో అయినా ఎటువంటి చర్చలు జరుగుతాయి? అక్కడ డీలిమిటేషన్ బిల్ పెడతారా? ఈ ఎఫ్సిఆర్ దీన్ని జేపీసీకి పంపించారా? అక్కడ ఏం జరగబోతుంది? ఇకనైనా సమావేశాలు సజావుగా జరుగుతాయా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది. ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపు డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ. థ్యాంక్ యూ.